ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం సీతారాంపురం శాఖలో మహాశివరాత్రి సందర్భంగా నిన్న ద్వాదశ జ్యోతిర్లింగాలు సహస్రలింగాల దివ్య దర్శన భాగ్యాన్ని కల్పించారు. గురువారం నుంచి ఈ నెల 10వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు భక్తులు శివలింగాలను దర్శించుకోవచ్చని శాఖ నిర్వాహకురాలు దివ్యభారతి వెల్లడించారు. బ్రహ్మకుమారీలు భక్తులు పూజలు చేస్తారు. ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు, అలాగే సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఉచిత రాజయోగ శిక్షణ తరగతులు నిర్వహిస్తామని చెప్పారు. భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయము విజయవాడ సీతారాంపురం శాఖ వైపు నుంచి మహాశివరాత్రి సందర్భంగా ద్వాదశ జ్యోతిర్లింగాల యొక్క దివ్య దర్శనాన్ని సీతారాంపురం బ్రాంచ్లో ఏర్పాటు చేయటం జరిగింది. విశేషంగా మన భారతదేశంలో కాశీ నుంచి కన్యాకుమారి వరకు ద్వాదశ లింగాలకి మనం ఎంతో విశిష్టమైనటువంటి లింగాలుగా పూజించుకుంటాము. పరమశివుడు లింగం రూపంలో ఉద్భవించిన దానికి గుర్తుగా అసురులను సంహరించి లింగం రూపంలో భక్తులకి సాక్షాత్కారాలు చేయించిన సందర్భంగా మనం ద్వాదశ లింగాలకి విశేషంగా మహత్వాన్ని ఇస్తాం. ఈ ద్వాదశ లింగాలలో విశేషమైనది సోమనాథ లింగం. అంటే ముఖ్యంగా సోముడు అనగా చంద్రుణ్ణి సోముడు అంటాము. అంటే సోముడు చంద్రుడు తపస్సు చేయటంతో పరమశివుడు ప్రసన్నుడయ్యి సౌరాష్ట్ర గుజరాత్లో వేరావలి గ్రామంలో పరమశివుడు లింగం రూపంలో ఉద్భవించాడు అని మన పురాణాలు చెప్తున్నాయి. ఆ కాలంలో సోమనాథుడి యొక్క అంటే పరమశివుని యొక్క లింగాన్ని వజ్రవైడూర్యాలతో పొదగబడినటువంటి లింగాన్ని అప్పట్లో మనం తయారు చేసుకున్నాము. తర్వాత ఆ యొక్క లింగం కాలక్రమేణా అనేక మంది వచ్చి ఆక్రమించటంతో ఆ లింగం మరుగుబడిపోయింది. కాబట్టి దాని నమూనా ఈరోజు ఇక్కడ విశ్వవిద్యాలయంలో వజ్రాలతో అంటే స్టోన్స్తో సోమనాథ లింగాన్ని విశేషంగా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు సహస్రలింగ దివ్య దర్శనం కూడా భగవంతుడు ఏ విధంగా అనంతమైనటువంటి వారో ఆయన యొక్క స్వరూపము ఆయన యొక్క శక్తి అనంతమైనటువంటిది. ఆ అనంతమైనటువంటి పరమాత్ముడిని మనం దర్శించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ సీతారాంపురం బ్రాంచ్లో మొట్టమొదటిసారిగా సీతారాంపురంలో ద్వాదశ లింగాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పరమాత్మ శివుడు ఈ సృష్టిపైన అవతరించి అనేక మంది భక్తులను దుఃఖాల నుండి ముక్తులుగా చేసి సుఖము శాంతి ఆనందాన్ని అందింపచేస్తున్నారు. ఉపవాసాలు జాగరణ చేస్తాము. ఉప అంటే భగవంతుడికి సమీపంగా ఉండటం, వాస్ అంటే నివసించటం. మనసు ద్వారా భగవంతుడికి సమీపంగా ఉండటమే అదే నిజమైన ఉపాసం.